సమయంలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇంత దిగుబడి లేదు అని. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే రికార్డు. తెలంగాణలో ఎప్పుడు జరగలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే, 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. నిజమే, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు. మరి ఎందుకు లేదు అంటే నిజాన్ని వాళ్ళే ఒప్పుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మీరు నీళ్లు ఇయ్యలేదు, పంటలు పండలేదు. గత 10 ఏళ్లలో నీళ్లు వచ్చినాయి, వాటి ఫలితంగా ఇప్పుడు పంటలు పండుతున్నాయి, దిగుబడి పెరిగింది అని వాళ్ళ నోటితోటి వాళ్ళే ఒప్పుకున్నారు. వాస్తవాన్ని ప్రజలకు తెలియజేశారు. అయినా కూడా మీదికెళ్ళి సేమ్ మళ్ళీ అబద్ధం చెప్పడం, దాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనే ప్రయత్నాలు చేయడం కంటిన్యూ అవుతా ఉన్నది. వీళ్ళు కొత్తగా నీళ్ళిచ్చి మేడిగడ్డను రిపేర్ చేసి దాని నుంచి నీళ్ళు ఎత్తిపోసి వరి సాగు పెంచే రకంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి దాన్ని పక్కన పెట్టి అసలు దాని సంబంధమే లేకుండా మేము నీళ్ళు ఇచ్చిన పంటల సాగు పెరిగిందని చెప్పుకోవడం చాలా కామెడీగా ఉంటుంది. అధికారులు ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కాక, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడవచ్చు కాక, కానీ వాస్తవాలు ఏందనేది ప్రజలకు తెలుసు. నీళ్లు ఎట్లా వచ్చినాయో ప్రజలకు తెలుసు, గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరిగిందో ప్రజలకు తెలుసు, పంటల సాగు ఎట్లా పెరిగిందో కూడా ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు.